అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లాలో వెదవరికి పెరుగుతున్న ఆదరణ, సాగు ఆలస్యమైన పరిస్థితుల్లో వెద విధానం మేలు చేస్తుందంటున్న నిపుణులు. అడవి పందుల బెడద నుంచి పంటలను రక్షించుకునే మార్గాలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నిండు కుండను తలపిస్తున్న నాగార్జున సాగర్ జలాశయం నుంచి నీరు విడుదల కావడంతో పల్నాడు జిల్లా రైతులు వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు వరిని నారుమడులు పోసుకుని నాట్లకు సిద్ధమవుతుండగా మరికొందరు వరిని పొడుదుక్కులో వెదపెట్టే పద్ధతికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం నార్లు పోసుకుని నాట్లు వేసేందుకు సమయం తక్కువగా ఉండడంతో వెద పద్ధతి రైతుకు మేలు చేస్తుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు హనుమంతరావు. మరి ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు పైన జలాశయాలు నిండి మరి కిందకు కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్ కూడా నీరు వస్తున్నటువంటి సందర్భంలో వరి వేయాలనే మక్కువతో చూపుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. మరి ఈ సందర్భంలో ఇప్పుడు మళ్ళీ వచ్చేటటువంటి నీటితో నారుమడి చేసి వాటిని నాట్లు పోసుకునే విధానం కన్నా డైరెక్ట్గా వెదవరి సాగుని మనం చేపడుతూ ఉన్నారు. ఇక్కడ దమ్ము అవసరం ఉండదు. అదేవిధంగా నీటిని వస్తేనే నారుమడి వేయాలి అనే సందర్భం లేకుండా పొలాలను ముందుగానే దుక్కులు దున్నుకొని బాగు చేసుకొని ఉంచుకొని ఎప్పుడైతే కాలువలకు నీరు సమృద్ధిగా వచ్చినప్పుడు దీన్ని మరలా నీటి సాగుకి కన్వర్ట్ చేసుకునేటటువంటి విధానం పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు పల్నాడు జిల్లాలో అక్కడక్కడ సాగు చేపడుతూ ఉన్నారు. నందిరాజుపాలెం, బెల్లంకొండ మండలంలో కానివ్వండి, అదేవిధంగా అమరావతి మండలం ఉంగుటూరు ఏరియాల్లో కొంత కానివ్వండి, అదేవిధంగా మండెపూడి, పాములపాడు, ఎదవరి చేపడతా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి బీపీటీ 5204 మరి వేసేటటువంటి రకం కొంచెం ఎక్కువ కాలపరిమితి ఉన్నటువంటి పరిస్థితి. అలా కాకుండా కొంచెం డ్యూరేషన్ తగ్గి అంటే పంటకాలం తక్కువ ఉన్నటువంటి రకాలు హెచ్ఎంటీ రకాలు చాలా మన పల్నాడులో సాగులో ఉన్నాయి. వాటిని డైరెక్ట్గా వెదవరి కింద మనం చేపట్టినట్లయితే రైతులకి ఖర్చు తగ్గి నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. అడపాదడపా పడేటటువంటి వర్షాలకి వీరు చక్కగా మొక్కలు పెంచుకునే అవకాశం ఉంది. తర్వాత పిలక దశలో నీరు ఎప్పుడూ అవసరం ఉండదు. పిలక దశ వచ్చిన తర్వాత నుంచి కంకి అంకురార్పణ, కంకి పాలు పోసుకునే టైంలో నీరు ఎక్కువగా అవసరం ఉంటుంది జనరల్గా. సో అలాంటి టైంకి మనం నీరు వచ్చినా కానీ దీన్ని కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే గడ్డి లేకుండా భూములు బాగు చేసుకున్నటువంటి రైతాంగం ఉన్నారో వారు చక్కగా ఈ ఎదవరి పాటించినట్లయితే మంచి దిగుబడులు మరి ఆశించినటువంటి ఆదాయం కూడా పొందవచ్చని మరి రైతులకి తెలియజేయడం జరుగుతూ ఉంది. వరిని నేరుగా విత్తడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుంది. అయితే చీడపీడలను, రసాయనాలపై పెట్టే ఖర్చును తగ్గించుకునేందుకు రైతులు ప్రకృతి సేద్య విధానాలను ఆచరిస్తే ఫలితాలు బాగుంటాయంటారు పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి అమలకుమారి. ఇది చాలా సులభమైన పద్ధతి. దీనికి అలవాటు పడ్డవారు ఎవరు కూడా నాట్లు జోలికి పోరు. దీనికి నారు పోయాల్సిన పని, నారు మళ్ళల్లో నారు పెంచి పొలం దమ్ము చేసి నాట్లు వేసి ఈ బురదలో నాట్లు వేసే పని ఇదంతా ఉండదు. దాదాపు
పొలం తయారు చేయడానికి అలాగే నాట్లు వేసుకోవడానికి కనీసం 1 ఎకరాలకి 6,000 ఖర్చు అవుతుంది. ఈ 6,000 ఖర్చు కాకుండా ట్రాక్టర్ గొర్రెలో విత్తనాలు వేసుకొని ఎదబెట్టుకుంటే విత్తనాల ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. 1 ఎకరాకి సాధారణ పద్ధతిలో నాట్లు వేసేటప్పుడు 25 కిలోల విత్తనం వేస్తారు. అదే వెద పద్ధతిలో ఎకరాకి 10 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే ఇక్కడ మన ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతులు చేసేటప్పుడు కూడా ముందుగా విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అంటే మనకు ఆవు పేడ, ఆవు మూత్రం నీళ్ళల్లో బీజామృతం తయారు చేస్తారు. కొంచెం సున్నము పుట్టమన్నం వేసుకొని ఆ తయారు చేసిన తర్వాత ఆ బీజామృతంతో విత్తనాలకు పట్టించి విత్తన శుద్ధి చేసి ఒక 2-3 గంటలు ఆరబెట్టిన తర్వాత ఈ విత్తనాలన్నిటికీ కూడా ఘనజీవామృతం పట్టిస్తాం. 10 కిలోల విత్తనాలకి 10 కిలోల ఘనజీవామృతం బాగా కలిపి విత్తనంతో పాటు ఘనజీవామృతం పడాలి అన్న ఉద్దేశంతో ఆ 2 కలిపి ఆ ట్రాక్టర్లో పోసి ఎదబెట్టడం జరిగింది. ఇలా చేయటం వల్ల ఈ పడుతున్న వర్షాలను ఉపయోగించుకొని ఆ తేమ శాతం అనేది మనం విత్తనం దగ్గర ఘనజీవామృతం ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మొలక శాతం బాగుంటుంది. మధ్య మధ్యలో కొంచెం వాటర్ రావటం ఆలస్యమైనా లేదా వర్షాలు పడటం ఆలస్యమైనా కానీ మొక్క చనిపోకుండా ఆ తేమను ఎక్కువ కాలం నిల్వ చేసుకునే సామర్థ్యం అనేది మొక్కకు ఉంటుంది. అలాగే మొక్కలకి కూడా రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. నేలలో కూడా ఆ సూక్ష్మజీవులు అనేవి బ్యాక్టీరియా కానీ మొక్కకు కావాల్సిన ఉపయోగపడే సూక్ష్మజీవులు అన్నీ కూడా ఆ వేరు వ్యవస్థ దగ్గర అభివృద్ధి చెంది మొక్క సజీవంగా ఉండటానికి పోషకాలన్నీ కూడా నేల నుంచే మొక్క గ్రహించడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయ విధానంలో విత్తనాలతో పాటు ఘనజీవామృతం కలిపి ఎద పద్ధతిలో ట్రాక్టర్ గొర్రెతో విత్తటం జరిగింది. ప్రత్యేకించి రైతులందరికీ తెలియజేసేది ఏంటంటే మన పల్నాడు ప్రాంతంలో ఎదబెట్టే విధానం లేదు. ఎందువల్లంటే కొంచెం పొలాలు లెవెల్గా లేవని, చిన్న చిన్న మళ్ళు ఉన్నాయని ఎక్కువగా నాట్లు వేసుకోవడానికే అలవాటు పడి ఉన్నారు. అలా కాకుండా లేజర్ బ్లేడ్ ఉంటుంది, దాంతో ముందు పొలాలను చదును చేసుకున్నట్లయితే బ్లేడ్ లాక్కొని చక్కగా పొలాలను సిద్ధం చేసుకొని ఈ విధానంలో ఎదబెట్టుకున్నట్లయితే ఎకరాకి 5,000 రూపాయలు ఖర్చు ఆదా అవుతుంది. అంత మాత్రమే కాదు, చక్కగా వరుసల్లో విత్తనాలు పడతాయి. అలా వరుసల్లో వేసుకోవటం వల్ల మనకి చీడపీడలు త్వరగా ఆశించవు. అలాగే అజోల్లా అలాంటివి వేసుకోవాలి. అక్కడక్కడ పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవటము, అలాగే మనకి చుట్టూ బార్డర్ క్రాప్స్ వేసుకోవటం. ముఖ్యంగా ఇక్కడ ప్రకృతి వ్యవసాయ విధానంలో ప్రధానమైన అంశం ఏంటంటే అండి, ఎదబెట్టిన తర్వాత గట్ల వెంబడే కనీసం ఒక 5 అడుగుల వెడల్పుతో గట్టు చేసుకోవాలి. వరి పొలం దగ్గర మనం 1 ఎకరా వరి పొలం ఉంటే 80 సెంట్లు వరి వేసుకొని ఒక 20 సెంట్లు అంటే 5 అడుగుల వెడల్పులో వారికి గట్టు వెంబడే ఏటీఎం వాళ్ళు అనేది వేసుకోవాలి. ఇప్పటికే నాగార్జున సాగర్ నుంచి నీరు విడుదల కావడంతో పల్నాడు జిల్లా రైతులు సాగు పనులను ముమ్మరం చేశారు. సకాలంలో వరి సాగును చేపట్టాలంటే సాంప్రదాయ నాటు విధానం కన్నా నేరుగా వెదపెట్టే విధానమే లాభదాయకంగా ఉందంటున్నారు ఇక్కడి రైతులు. సీడు అనేది వెద పద్ధతిలో నాటడం మేము మొదటిసారిగా మొదలు పెట్టడం జరిగింది సార్. ఎందుకంటే మనకి దమ్ములకి నారు వేసిన వాళ్ళకి దగ్గర దానికి ఇలా వెద పద్ధతి ద్వారా ఎకరానికి వచ్చేసరికి 10,000 దాకా మనకి తేడా వస్తుంది సార్. 10,000 అంటే సుమారుగా ఒక 6-7 బస్తాల పైనే సార్ అమౌంట్. ఖర్చులను తగ్గించుకొని మెరుగైన పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా మేము ఈ వరిని పండించడానికి సిద్ధం కావడం జరిగింది సార్. ఇది BPT 5204 వరి దమ్ము దొక్కాలి. దమ్ము దొక్కినందుకు ఎకరానికి వచ్చేసరికి 3,000 నుంచి 4,000 దాకా అయింది. మనకి ఇది అనేది దమ్ము దొక్కే పని లేదు. ప్లస్ నీటి వనరుని చాలా సేవ్ చేసుకుంటాం. నీరు అనేది చాలా వరకు ఆదా అయింది. విత్తనం వచ్చేసరికి మనం మామూలుగా ఎకరానికి వచ్చేసరికి దమ్ము వేసే పద్ధతులకి 25 కేజీలు కావాలి. మనకి వచ్చేసరికి 10 నుంచి 15 కేజీలు ఎకరానికి సరిపోయిద్ది. దానివల్ల విత్తనంలో సేవ్ అయ్యిద్ది, వరి నాట్లలో కూలీ సేవ్ అయ్యిద్ది. మనకి ఇది వచ్చేసరికి ట్రాక్టర్ ద్వారా ఎద పద్ధతి పెట్టడం వల్ల ట్రాక్టర్కి వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి 1000 నుంచి 12 తీసుకున్నారు. మన గుంటూరు జిల్లాలో బాపట్ల, రేపల్లె, తెనాలి ఆ ఏరియాలో ఇదే పద్ధతిగా వేయటం అనేది మాకు తెలిసిన విషయం సార్. మాకున్న పరిజ్ఞానంలో కొంతమంది రైతుల చేత తెలుసుకొని ఈ రకంగా వేసుకోవడానికి మేము సిద్ధంగా ముందుకు రావడం జరిగింది సార్.
పంటలకు చీడపీడలతో పాటు పశుపక్షాదులు కూడా బెడదగా మారి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎలుకలు, పక్షులతో పాటు ఇటీవలి కాలంలో పంటలపై అడవి పందులు, కోతుల విజృంభణ ఎక్కువగా ఉండి రైతుల కష్టాన్ని దోచేస్తున్నాయి. ఇవి రాత్రి వేళల్లో మూకుమ్మడిగా వచ్చి పంటలను ధ్వంసం చేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. అడవి పందులను చంపడం చట్టరీత్యా నేరం. ఒకవేళ రేయింబవళ్లు కాపలా కాసినా పెద్దగా ఫలితం ఉండడం లేదన్నది రైతుల ఆవేదన. ఇటువంటి పరిస్థితుల నుంచి పంటలను కాపాడుకునేందుకు అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం వారు పరిశోధనలు జరిపి కొన్ని యాజమాన్య పద్ధతులను సూచిస్తున్నారు. అడవి పందుల నుంచి పంటలను రక్షించుకునే పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్టేరు పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ నామాల శ్రీనివాసరావు. మారుటేరు వరి పరిశోధన స్థానంలో కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య అనుబంధ విభాగం అనేది మనకి ఈ యొక్క ఐసీఆర్ యొక్క స్కీమ్ అనేది ఇక్కడ పనిచేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనము ఈ ఎలుకల మీద, అదేవిధంగా కోతులు, అడవి పందులు, పక్షులు, ఇతర ఈ యొక్క సకశేరుక జీవులు పంటలకు ఏ విధంగా నష్టం చేస్తున్నాయి, వాటిల్ని ఏ విధంగా నియంత్రించాలి, ఇట్లాంటి వాటి మీద ఇక్కడ పరిశోధన అనేది జరుగుతుంది. ఇటీవల కాలంలో కనుక మనం చూసినట్లయితే మెట్ట ప్రాంతాల్లో లేదా గుట్ట ప్రాంతాల్లో ఈ యొక్క అడవి పందుల యొక్క బెడద కూడా మనం చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. మొక్కజొన్న, వేరుశెనగ, ఈ యొక్క పెసర, మినుము ఎక్కువ వీటి దాడి అనేది మనం గమనిస్తూ ఉంటాం. అడవి పందుల యొక్క నష్టం కనుక మీరు చూసినట్లయితే పొలాల్లో అవి గుంపులు గుంపులుగా దాడి చేసి అవి తిన్నదానికన్నా కూడా మూతితో అది ఆ యొక్క మట్టిని అంతా దొయ్యి కింద దొలిచేసి అక్కడ ఉన్న కాయలను కానీ మొక్కలను కానీ విపరీతంగా నష్టపరుస్తుంది. ముఖ్యంగా మీరు మొక్కజొన్నలో కనుక చూసినట్లయితే ఈ యొక్క అడవి పందులు మందలుగా లోపలికి ప్రవేశించి ఒక పంట ఒక 5 సెంట్లు 10 సెంట్లు లేదా 2 సెంట్ల మేరకు ప్యాచ్లుగా తొక్కేసి ఎరగొట్టేసి ఈ యొక్క కండుల్ని తినేసి నష్టం అనేది చేస్తుంది. బయటకు చూసినట్లయితే మీకు పంట మామూలుగానే ఉంటుంది, కానీ కొంత లోపలికి వెళ్ళి చూసినట్లయితే పెద్ద పెద్ద ప్యాచ్లుగా ఈ యొక్క అడుగు పొంది నష్టం అనేది మనం గమనిస్తాం. అదేవిధంగా వేరుశెనగలో కూడా అవి ఎప్పుడైతే ఈ యొక్క విత్తనాలు వేసినక్కడి నుంచి కూడా మనకి కాయలు ఏర్పడినప్పుడు కూడా మనకి ఎక్కువ నష్టం అనేది మనం గమనిస్తాం. ఈ కాయలన్నింటినీ అవి ఈ ముట్టితో లాగేసి ఒక ప్యాచ్లుగా కూడా మనకి ఈ పొలంలో నష్టం అనేది చేస్తుంది. ఇదే కాదు, మనకి వెజిటబుల్స్ అంటే ఈ యొక్క కూరజాతి పంటలు, ఏ పంట అయినా నేల మీద ఒక మాదిరి ఎత్తులో దొరికే ఈ యొక్క అన్ని పంటలను కూడా అడవి పందులు విపరీతమైన నష్టం కలుగు చేస్తూ ఉంటాయి. ఇవి ముఖ్యంగా మనం అడవి పందుల యొక్క ఈ యాక్టివిటీ పొలాల్లో తిరగడం కానీ నష్టం చేయడం కానీ సూర్యుడు అస్తమించిన తరువాత వాటి యొక్క యాక్టివిటీ అంటే ఒక గుంపులో 6 నుంచి ఒక 15-20 వరకు కూడా పందులు ఉండి అవి మందలుగా వెళ్ళి నష్టం చేస్తుంటాయి. వాటికి చూపు అంత సరిగ్గా లేకపోయినా వాసన చేయగలిగే శక్తి చాలా అమోఘంగా ఉంటుంది. ఏ రకంగా అవి పంటలను గమనిస్తాయంటే మనకి ఎప్పుడైతే ఈ పైరు గాలి వేస్తుందో ఈ యొక్క పంట యొక్క వాసనలు చాలా దూరం నుంచి ఈ యొక్క అడవి పందులు గమనించి ఓహో ఇక్కడ ఆహారం అనేది లభ్యమవుతుందని తెలుసుకొని అవి ఆ డైరెక్షన్లో వెళ్ళి ఆ యొక్క పంటల్ని మనం నష్టం చేస్తూ ఉంటాయి. ఈ అడవి పందులకి రైతులు సాధారణంగా మీరు కొన్ని పద్ధతులు చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే క్షౌరశాల నుంచి ఈ కత్తిరించిన వెంట్రుకలు ఉంటాయి చూసారా, పొలం చుట్టూ పల్చగా వెదజల్లుతూ ఉంటారు. అది ఎందువల్ల అంటే ఎప్పుడైతే అడవి పంది ఒక ప్రాంతంలో ఒక మార్గంలో ప్రయాణిస్తుందో అది ఎప్పుడు కూడా వాసన చూసుకుంటూ భూమిని వాసన చూసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క వెంట్రుకలను మీరు అక్కడ వెదజల్లారో దాని యొక్క ముట్టి లోపలికి వెళ్ళినప్పుడు వాటి శ్వాసరంధ్రాలకు వెళ్ళినప్పుడు అవి విపరీతమైన గుచ్చుకొని చికాకును పొందుతుంది. కాబట్టి అది ఆ ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి అనేది పోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు పాత చీరలను కూడా ఈ పొలం చుట్టూ ఒక కంచె మాదిరిగా ఏర్పరచుతూ ఉంటారు. ఎందువల్లంటే ఒక మనుషులు వాడిన తర్వాత ఒక రకమైన వాసనలు ఉంటాయి కాబట్టి ఈ చెమట వాసన అట్లాంటి, అదేవిధంగా ఒక అది అంటే ఒక అడ్డుగోడలాగా తెలుస్తుంది కాబట్టి అక్కడ ఎవరో ఉన్నారని అది తలిచి వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళకుండా అంటే పంట లోపలికి వెళ్లకుండా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే వాటికి ముళ్ళ పొదలు అంటే పొలం చుట్టూ బయోఫెన్సెస్ ఈ ముళ్ళు జాతి ఉన్న మొక్కలు కానీ లేదా చెట్లను కానీ కూడా వేసి పొలంలోనికి ప్రవేశించకుండా చేస్తూ ఉంటారు.
ఇట్లాంటివన్నీ చేసినప్పటికీ కూడా ఈ యొక్క అడవి పందుల సమస్య అనేది పెరుగుతున్నట్లు గమనిస్తూ ఉన్నాం. సో వీటికి శాస్త్రీయంగా కూడా కొన్ని పరిశోధనలు చేసి వీటిని ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అని మనం పరిశోధనలు చేసినప్పుడు ఇటీవల కాలం ఈ చిత్తూరులో కలికిరి కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా మనం రైతుల పొలాల్లో పరిశోధనలు చేసినప్పుడు ఈ తక్కువ ఖర్చుతోటే ఏర్పాటు చేసుకోగలిగిన సోలార్ ఫెన్స్ అనేది చాలా సమర్థవంతంగా ఈ యొక్క అడవి పందుల్ని ఈ వేరుశనగ పంట రక్షణ కలిగినట్లు మనం గమనించడం జరిగింది. రైతులు సోలార్ కంచె అనగానే చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనిగా భయపడుతూ ఉంటారు. కానీ మనం కనుక గమనించినట్లయితే ఈ తక్కువ ఖర్చుతోటే ఏ రకంగా ఈ సోలార్ కంచెను వేసుకోవడం అనేది మనం పరిశోధన చేయడం జరిగింది. దీనికి కర్రలు అంటే 3 నుంచి 4 అడుగులు పొడవున్న కర్రలు కానీ, కొండ కర్రలు కానీ, వెదురు బొంగులు కానీ వాళ్ళు రైతు పొలాల్లోనే ఆ తుప్పల్లోనూ దొరుకుతాయి. కాబట్టి అట్లాంటి వాటికి మన ఈ జిఐ వైర్ అంటే ఇనుప కంచెను ఒక 3 లైన్లుగా ఈ తీగలను కట్టుకొని దానికి ఈ యొక్క మన ఈ సోలార్ యూనిట్ యొక్క కనెక్షన్ కనుక మనం ఇచ్చుకున్నట్లయితే దానిలోని మనకి 12 వోల్టుల కరెంట్ అనేది పల్సేటింగ్ కరెంట్ అంటాం. అంటే అది వెళ్ళి ఆగి ఆ రకమైన కరెంటు వెళ్ళినప్పుడు అవి ఎప్పుడైతే అడవి పందులు పొలాల్లోనికి ప్రవేశించడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తున్నాయో అవి ముట్టుతో మనం వాసన చూస్తూ వెళ్తుంటాయి. అట్లాంటప్పుడు దానికి ఎప్పుడైతే ఈ వైరు తగిలిందో దానికి ఒక జర్కీ షాక్ అనేది అంటే మనం దోమల బ్యాట్ ముట్టుకుంటే ఏ విధ రకంగా మనకి షాక్ కొడుతుందో దానికి కూడా అట్లాంటి షాక్ అనేది కొడుతుంది. కానీ పంది అనేది చనిపోదు. అది ఏ యొక్క జంతువులకు కానీ, పక్షులకు కానీ, ఈ కుక్కలకు కానీ, మనుషులకు కానీ ఏ విధమైన ప్రాణహాని అనేది ఉండదు. అంటే ఓన్లీ అది ఒక షాక్ని కలుగు చేస్తుంది. అట్లాంటి షాక్ని ఎప్పుడైతే అడవి పంది జరిగిందో అది పెద్ద అరుపులతో అది వెనక్కి పారిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ప్రమాదం ఉందని అవి తెలిచేయో ఆ మంద మొత్తం అంతా కూడా ఆ పొలం నుంచి వెనుతిరిగి పోవడం అనేది జరుగుతుంది. ఇది మనకి 5 నుంచి 8 ఎకరాల పొలంలో కనుక మనం పెట్టుకోవాల్సిన అనుకుంటే మనకు అయ్యే ఖర్చు సుమారుగా 20 నుంచి 25 వేల రూపాయలు. అంటే ఎకరానికి 3-4 వేల రూపాయల తక్కువ ఖర్చుతోనే మన యొక్క ఈ సోలార్ కంచెన్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. అది కనీసం మీకు 3-4 సంవత్సరాలు చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఈ రైతులు ఈ యొక్క తక్కువ ఖర్చుతో చేసుకోగలిగే ఈ సోలార్ కంచెను కూడా ఈ అడవి పందుల నుంచి రక్షించుకోవడానికి వాడవలసిందిగా మనం తెలియపరుస్తున్నాం. అదేవిధంగా కొన్ని రసాయనాలు అంటే మనకి ఈ యొక్క వృక్ష సంబంధ లేపనాలు కానీ ముఖ్యంగా ఆముదం నూనె నుంచి లేదా పంది కొవ్వు, సల్ఫరు లేదా మనకి ఈ యొక్క వెల్లుల్లి వాటి ద్రావకాల నుంచి తయారు చేసిన వికర్షక రసాయనాలు లాంటి మందులు కూడా అక్కడక్కడ మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. లేదా రైతులే వారికి వారే సల్ఫర్ లాంటి మందులను, ఆముదపు నూనె వంటి కలిగిన వికర్షక లేపనాల్ని ఈ కొబ్బరి తాడుకు ఒక 24 గంటల పాటు కొబ్బరి తాడుని వాటి ద్రావణాల్లో బాగా నాంచి అటువంటి తాడుల్ని పొలం చుట్టూ గనక మనం కట్టుకున్నట్లయితే ఒక 2-3 వరుసల్లో ఆ వాసనని అవి గమనించినప్పుడు ఇక్కడ ఏదో ప్రమాదం ఉందని చెప్పి అవి వికర్షకాలుగా పనిచేస్తాయి. కాబట్టి ఆ పొలాల్లోకి ఎంటర్ అవ్వకుండా కూడా ఈ అడవి పందులు ఆ ప్రాంతాల నుంచి పోతూ ఉంటాయి. అదేవిధంగా ఈ కుళ్ళిన కోడిగుడ్ల ద్రావణాన్ని పిచికారీ చేయడము, వేప గింజలను పిచికారీ చేయడము, అదేవిధంగా ఊర పందుల యొక్క నుంచి వాటి యొక్క పెంట నుంచి తయారు చేసిన పిడకల్ని కాల్చడము, లైట్లను పెట్టడము ఇట్లాంటి రకరకాల వినూత్న పద్ధతులను కూడా ఉపయోగించి అడవి పందుల నుంచి వారి యొక్క పొలాలను రక్షించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మనం పరిశోధనలో తేలింది ఏంటంటే తక్కువ ఖర్చుతో ఈ సోలార్ కంచెను కనుక ఏర్పరుచుకున్నట్లయితే ఇది చాలా సమర్థవంతంగా అన్ని వేళలా ఈ అడవి పందుల నుంచి రక్షిస్తుందని మనం గమనించడం జరిగింది. కాబట్టి రైతులందరూ ఎక్కడైతే అవకాశం ఉందో ఈ యొక్క సోలార్ కంచెను ఏర్పాటు చేసుకొని వారి యొక్క పంటలను ఈ యొక్క అడవి పందుల నుంచి రక్షించుకుంటారని తెలియపరుస్తూ ఉన్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
సూక్ష్మ సేద్య విధానం అమలులోకి వచ్చాక సాగునీటి వినియోగం తగ్గడమే కాకుండా మెట్ట నేలల్లోనూ రైతులు బేషుగ్గా పంటలు పండిస్తున్నారు. అవకాశం ఉన్న రైతులు వీటిని ఏర్పాటు చేసుకున్నా చిన్న, సన్నకారు రైతులకు మాత్రం కొంత భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలను అందించేందుకు అధికారులు ముందుకు వచ్చారు. ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది 30,000 హెక్టార్లలో సూక్ష్మ సేద్య పథకం అమలుకు రాయితీ వర్తించనున్నట్లు ఏపీ ఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ డివి రమణ తెలిపారు. బిందు సేద్య పథకంలో చిన్న, సన్నకారు రైతులకు 90%, 5 ఎకరాల నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకు 70% రాయితీ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. అలాగే తుంపర సేద్యంలో చిన్న, సన్నకారు రైతులకు 55% రాయితీ, 5 ఎకరాల నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకు 45% రాయితీ వర్తిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన ప్రభుత్వం తరఫు నుంచి ఏపీఎంఐపిని స్టార్ట్ చేయవలసిందిగా రిజిస్ట్రేషన్స్, ఈ ఇంప్లిమెంటేషన్ అన్నీ కూడా మొదలు పెట్టవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకు గాను ప్రకాశం జిల్లాకి 30,000 హెక్టార్లు లక్ష్యంగా నిర్దేశించారు. అట్లాగే ఫైనాన్షియల్గా 343.07 కోట్లు ఇచ్చేశారు. ఇందులో ప్రభుత్వం తరపు నుంచి సబ్సిడీ 309.67 కోట్లు, రైతు వాటా 33.41 కోట్లు. ఇది ప్రకాశం జిల్లాకి అత్యంత ప్రధానమైన పథకము. కారణం ఏంటంటే మన ప్రకాశం జిల్లాలో ప్రత్యేకించి పశ్చిమ ప్రకాశంలో మనకు భూగర్భ జలాలు చాలా అడుగున ఉంటాయి. అలాగే చాలా మండలాల్లో మనకు డ్రౌట్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలంలో వస్తున్నటువంటి బోర్లలో నీళ్లు కూడా క్రమేణా తగ్గిపోతూ ఉంటాయి. ఎండాకాలం వచ్చేటప్పటికి కొన్ని బోర్లు ఎండిపోవడం కూడా జరుగుతుంటాయి. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో ఎప్పుడు మనం కరువుగా ప్రకటించినా అప్పుడు ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలోని కొన్ని మండలాలు ఎప్పుడు కరువు బారిన పడుతూ ఉండేటువంటి సందర్భాన్ని మనము గుర్తు చేసుకోవచ్చు. అందువల్ల మనం ఏదైనా ఒక వ్యవసాయ పంట లేదా ఉద్యాన పంట పండించాలి అని అంటే ఈ డ్రిప్ అనేది అత్యంత అవసరం. అయితే ఇందులో రాయితీ అనేది చిన్న, సన్నకారు రైతులకి 90% డ్రిప్కి ఉంటుంది. 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి 70% రాయితీ ఉంటుంది. అదే స్ప్రింక్లర్ అయితే చిన్న, సన్నకారు రైతులకి 5 ఎకరాల లోపు వరకు 55% రాయితీ, 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు 45% రాయితీ ఉంటుంది. ఇందులో ఏంటంటే రైతులు రిజిస్ట్రేషన్ కోసం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రంలోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే దానికోసము భూమికి సంబంధించిన ఆధారం, పాస్బుక్ కావచ్చు, 1B రిజిస్టర్ కావచ్చు, ఏదైనా ఒకటి తీసుకోవాలి. అలా కాకుండా ఎవరైనా కౌలు రైతులు ఉంటే 7 సంవత్సరాలకి తగ్గకుండా కౌలు అగ్రిమెంట్ ఉన్నా దాన్ని కూడా ఆమోదించడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, పనిచేస్తున్నటువంటి ఫోన్ నంబర్, మొబైల్ నంబర్ కావాలి. ఇవి ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గత సంవత్సరం ఒక 20 కంపెనీలు ఇక్కడ పనిచేసినాయి. ఆ కంపెనీలన్నీ ఈసారి కూడా మన దగ్గర ఉన్నాయి. వాళ్ళకి నచ్చిన కంపెనీని వాళ్ళు ఎంపిక చేసుకొని దాంట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళకి కంపెనీ ప్రతినిధి, ఏపీఎంఐపి ఎంప్లాయీ లేదా హార్టికల్చర్ ఆఫీసర్ కానీ లేదా గ్రామంలో పనిచేస్తున్న విఏ కానీ వచ్చి వాళ్ళ భూమిని పరిశీలించి ప్రాథమిక సర్వే చేస్తారు. వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్కి మీ అప్లికేషన్ ఆమోదించబడింది, దీనికి పూర్తి విలువ ఎంత, దీని ప్రభుత్వ రాయితీ ఎంత, మీరు కట్టవలసిన డబ్బులు ఇంత అని చెప్తూ దాని కిందనే లింక్ కూడా తెలుగులోనే మెసేజ్ రూపంలో ప్రతి ఒక్క రైతుకి వస్తుంది. అలా వచ్చిన తర్వాత మాత్రమే ఆ లింకును ఓపెన్ చేసి ఆ లింక్ ద్వారా దాంట్లో సూచించినటువంటి డబ్బుల్ని ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాత్రమే గవర్నమెంట్ ఖాతాకు కట్టాలి. కట్టిన తర్వాత పరిపాలన ఆమోదాలు తీసుకోవడం జరుగుతుంది కలెక్టర్ గారి దగ్గర. ఆ ఆమోదం వచ్చిన వెంటనే కూడా రైతుకి మెసేజ్ వెళ్తుంది. మళ్ళీ అదే రైతుకి వెళ్ళిన తర్వాత 45 రోజుల లోపల ఈ పరికరాలన్నీ బిగించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 45 రోజులు అంత టైం కూడా తీసుకోవట్లేదు కంపెనీ వాళ్ళు, ఎమ్మటెమ్మటే తీసుకొని వచ్చి ఇస్తున్నారు. ప్రత్యేకించి మన ప్రకాశం జిల్లాలో డిసెంబర్ నెల వరకు రైతులు బాగా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు మనం త్వరగా స్టార్ట్ చేశాం కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని చెప్పి ప్రభుత్వం తరపున, జిల్లా యంత్రాంగం తరపున ప్రకాశం జిల్లా రైతులందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.